ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము 118వ కీర్తన 22 వచనం. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను. ఇది చాలా గొప్ప మాట. మనుషులు కట్టడములను కట్టేటప్పుడు కొన్ని రాళ్ళు విరిగి ఉన్నప్పుడు వాటిని పక్కకు తీసి పెడుతూ ఉంటారు. అయితే రాళ్లను పేర్చి చూసినప్పుడు మధ్యలో గ్యాప్ ఏర్పడుతుంది. ఆ గ్యాపులను సరిచేయాలంటే ఏదైతే వారు నిషేధించారో ఆ ఇరిగిన ముక్కలను మరలా చేతులకు తీసుకొని వాటిని విరగగొట్టి ఆ గ్యాప్లలో ఆ విరిగిన ముక్కలను పెడతారు. అప్పుడు ఆ బిల్డింగ్కి పట్టు ఏర్పడి అది స్ట్రాంగ్గా ఉండడానికి అది ఎంతో ఉపయోగకరముగా ఉంటుంది. అప్పుడు మనుషులు దేనినైతే నిషేధించారో ఆ రాయే మూలకు తలరాయిగా మారింది. అలాగనే మనుషుల చేత నిర్లక్ష్యానికి గురై నీవు ఎందుకు ప్రయోజనము లేదని మనుషులు ఎవరినైతే నిషేధించుతారో, ప్రక్కకు తోసివేస్తారు, వారే మూలకు తలరాయిల వలె గొప్పవారిగా మారుతారు. న్యాయాధిపతుల గ్రంథములు 11వ అధ్యాయములో ఒక న్యాయాధిపతి ఉన్నాడు. ఆయన పేరు యెఫ్తా. ఆయన ఒక వేశ్య కుమారుడని దేవుని వాక్యము తెలియచేస్తున్నది. అందుకని అతని సహోదరులైనటువంటి అతని తండ్రి సంతతి వారు అతనితో, నీవు అన్య స్త్రీకి పుట్టినవాడువు, వేశ్యకు పుట్టినవాడువు గనుక మాలో నీకు స్వాస్థ్యము లేదని అతన్ని వెలివేశారు, తరిమేసినారు. అతడు టోబు దేశమునకు వెళ్ళినప్పుడు అల్లరి జన సమూహం అతనితో కూడినందు గనుక వారికి అతడు నాయకుడైనాడు. అమాలేకీయులు ఇశ్రాయేలీయుల మీదకి యుద్ధమునకు వచ్చినప్పుడు వారికి ధైర్యము చాలలేదు, వారిని ఎదుర్కొనే బలము తమకు లేదని వారు గ్రహించిన వారై తమ సహోదరుడైన యెఫ్తాను గుర్తెరిగి, నీవు వచ్చి మాకు నాయకత్వం వహించి మాకు న్యాయాధిపతిగా ఉండి ఈ యుద్ధమును జరిగించమని అతన్ని వేడుకున్నారు. ఏ యొక్క రాతినైతే నిషేధించినారో అదే వారికి తలరాయి. యెఫ్తా వారికి న్యాయాధిపతిగా ఉండి ఆ యుద్ధములో దేవుని పక్షమున అతడు యుద్ధము చేసి అమాలేకీయుల మీద గొప్ప విజయమును సాధించినాడు. అతడే వారికి నాయకుడుగా, న్యాయాధిపతిగా నిలబడ్డాడు. అవును దేవుని బిడ్డలారా, ఎవరైతే నిన్ను నిషేధించినారో, ఎవరైతే నిన్ను అవమానపరిచినారో వారి ఎదుట దేవుడు నిన్ను గనుడుగా చేసే కాలము సమీపిస్తుంది. అందుకని నిషేధింపబడిన రాయి మూలకు తలరాయి అయినట్లుగా మీ జీవితములో ఎవరైనా మిమ్మలను హీనముగా మాట్లాడినా బాధపడకండి. దేవుడు మిమ్మలను మూలరాతిగా మార్చి మిమ్మలను గణపరిచే సమయము సమీపముగా ఉన్నదని గ్రహించండి. దేవుని కృప ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉండును గాక. నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. గనుడా, నిషేధింపబడిన రాళ్ళ వరే ఉన్న నీ బిడ్డలకు మీరు తోడుగా ఉండి వారిని హెచ్చించి ఆశీర్వదించమని నీ దివ్య కరములకు నీ బిడ్డలను సమర్పించుకుంటూ యేసు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ని నొక్కండి. దేవుడు మిమ్మలను దీవించునుగాక.